ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యోతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు. అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు 16వ తేదీ రాత్రి 10:58 11 గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి. మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే, అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష. దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం, సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది, మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు, మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు. కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం 17వ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం, లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక లైను ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ, మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా 11 సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము, సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే. మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు. కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి. అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు 23వ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు. ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం, కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు, అట్లాగే రవిచంద్రుడు ఇద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం, కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరూ కూడా కాస్త
హీనత్వాన్ని, వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు. రవి సింహరాశిలోకి రావడం, ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో, పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం. కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సవితృ సూర్యనారాయణాయ నమః అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని, స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా, శ్లోకపరంగా, మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వల్ల కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి. అధికారము, అట్లాగే అధికారము, దర్పము, గర్వము, కమాండింగ్ నేచరు, అడ్మినిస్ట్రేషను, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు, లేకపోతే యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నాయకులు, అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు. కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి. అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది సెప్టెంబర్ 7వ తారీఖు, ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి. ఈ వినాయక చవితి 10 రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి. దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది. గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు. అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, మనకి సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీన మనకి ఆదివారం రోజున శతభిష నక్షత్రంలో చివరిలో ప్రారంభమై, అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు, ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి, చంద్రరాహువులు ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము ధనకారకుడు, పుత్రకారకుడు, కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది అర్ధరాత్రి, ఆ రోజున రాత్రి దాదాపుగా 9:55 ప్రారంభమై 1:26 అంతమవుతోంది. దాదాపుగా 3:31 అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో. కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరూ తెలుసుకుందాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ, కంటక, వేధ, శనిగ్రహ దోషాలు, శని మహర్దశ, అంతర్దశలు, కార్యాలు ఆలస్యమవటం, వివాహ ప్రతిబంధకాలు, సంతాన ఆలస్యాలు, అట్లాగే లేనిపోని మాటలు పడటం, అవమానింపబడటం, అనుమానాలు, ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు, ఆశ్లేష, మఖ, కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే, మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు, లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది. ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనొచ్చు. ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం 12 రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు 16వ తేదీ నుండి దాదాపుగా
ఆ, సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు 20వ తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు. అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు 30వ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు 30వ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది. అట్లాగే మనకి సెప్టెంబర్ 13వ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రుడు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి సొంత క్షేత్రంలోనే ఈ ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు రవి సింహ సంక్రమణం చేయటం, ఆ రాశిలోనే ఆయన ఇంట్లోనే తన మిత్రుడైనా కూడా పాపగ్రహము కాబట్టి ఛాయాగ్రహము కేతువు చక్కగా కూర్చొని ఉంది అంతకుముందే వచ్చి. ఇప్పుడు ఆయనతో ఈయన కలుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత ఇల్లు అయినప్పటికీ కూడా గోచార రూల్స్ ప్రకారం నియమం ప్రకారం రవి 1వ రాశిలో ఉన్నప్పుడు వారికి కొంత అనారోగ్యాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటాయి. అంటే నేత్ర సంబంధిత సమస్యలు కావచ్చు, లేదా కడుపు నాభి ఈ భావాలకి ఈ యొక్క పార్ట్స్కి సంబంధించిన కాస్త పేగులు మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే శిరస్సుకు సంబంధించినటువంటి నేత్ర సమస్యలు కావచ్చు, శిరో బాధలు కావచ్చు, అంటే శిరస్సుకు సంబంధించిన ఏ బాధలైనా కావచ్చు, లేకపోతే తెలియనటువంటి ఏవో కొన్ని అనారోగ్య సమస్యలు వీరి యొక్క ఆత్మస్థైర్యాన్ని కిందకి నెట్టివేసే అవకాశాలు ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు జీవకారకుడితో పాటుగా ఆత్మ నిగ్రహ శక్తిని, ఆత్మస్థైర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ప్రదాత. మరి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు తన సొంత ఇంట్లో ఉన్న పాపగ్రహం లేకపోతే కొంతలో కొంత మెరుగయ్యేది. కాబట్టి రవికేతువులు కలిసి ఉండటం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు మరి విద్య యందు ఆసక్తి తగ్గటం, విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గటం, లేకపోతే ఏదైనా ఒక పెద్ద విద్యని పిహెచ్డి లెవెల్స్లో కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం దూర ప్రాంతాలకు వెళ్ళి చేయాలని మనసులో పెట్టుకుంటారు. ఆ విషయాన్ని కుటుంబీకులతో కానీ లేకపోతే కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి బాబాయ్తోనో పిన్నితోనో బంధువులతో చర్చిస్తారు. అది కాస్త వెళ్ళి కుటుంబంలో తల్లిదండ్రులకో అన్నదమ్ములకో అక్క చెల్లెల ద్వారా తెలిసి కుటుంబంలో కొంత అది రసాభాస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఆర్థిక వ్యవస్థను బట్టి ఆలోచనలు ఉండాలి అనేటటువంటి తాపత్రయంతో ఆ యొక్క ఆలోచనతో ఉంటారు కుటుంబంలో. కాబట్టి అక్కడ వీరికి కొంత విద్యాపరంగా వెసులుబాటు దొరక్కపోవచ్చు. అట్లాగే తండ్రి యొక్క ఆదరణ కూడా కొంత కుటుంబంలో వీరికి దొరకకుండా అవమానాలు పడి అపవాదులుగా ఫీల్ అయ్యి కాస్త వీరు ఆలోచనలు డైవర్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆలోచన శక్తి తగ్గుతుంది, మీలో ఉన్నటువంటి కోపం బయటకు వస్తుంది. అగ్రెసివ్నెస్తో మీరు కొంత అవసరం లేని అలవాట్లకి ధనాన్ని నష్టపరిచే అవకాశాన్ని కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా చదువు మీద ఎక్కువగా వీరికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి సింహరాశి వారికి. రవికేతువులు బాగాలేదు, కుజుడు బాగాలేదు. ఒక్క గురుడు మాత్రము లాభంలో ఉండి ఆయన యొక్క దృష్టి వలన వీరి యొక్క సంకల్ప సిద్ధి, అట్లాగే ఏదైనా ప్రయాణానికి సంకల్పిస్తే కనుక అంటే సంతానం యొక్క విద్య గురించో లేకపోతే సంతానం గురించో ఆ ఇంట్లో పెద్ద ఆయన ఏదో అనుకొని ప్రయాణ నిమిత్తమే వెళ్ళటం, అది సిద్ధించటం, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా సంతాన విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి కనిపిస్తున్నాయి గురుబలం వలన. అట్లాగే బుధుడు ఈ నెలాఖరు వరకు కూడా 12లో ఉండటం వలన కొన్ని అపరాధ భావనలు తోడయ్యి
అట్లాగే వీళ్ళ యొక్క బుద్ధి కాస్త వెసులుబాటు తగ్గింది, నా యొక్క ఆలోచనలు తెలివితేటలు తగ్గిపోయాయి అనేటటువంటి న్యూనతాభావం ఎక్కువ అవుతుంది. తదుపరి ఈ నెలాఖరు తర్వాత కూడా ఈ బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని కనబరుస్తున్నప్పటికీ కేతువుతో కలిసి ఆ యొక్క యోగము మంట కలిసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి వైబ్రేషన్స్ ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ బుధ కేతువుల యొక్క సంఘం. కాబట్టి ఆరోగ్యము, ముఖ్యంగా వీరికి థైరాయిడ్, లేకపోతే కటి ప్రదేశానికి సంబంధించినటువంటి అంటే నడువుల నొప్పులు, లేకపోతే నర్వస్ సిస్టానికి సంబంధించి అంటే మెదడులో ఉన్నటువంటి నర్వస్ సిస్టానికి సంబంధించి ఏదో తెలియని అపోహన, ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అదేంటో తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏమీ లేదని తేలుతుంది. కాబట్టి ఇలా ఎన్నో రకాల సమస్యల మధ్య వీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి వీరు ముఖ్యంగా రవి బుధ కేతువులకు సంబంధించి గణపతి సహస్రనామాన్ని, అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజని కూడా ప్రతి ఆదివారము లేదా బుధవారము లేదా మంగళవారం ఈ 3 వారాల్లో ఎప్పుడో అప్పుడు ఈ అష్టోత్తరం, గణపతి అష్టోత్తరాన్ని, అట్లాగే సూర్యనారాయణుడి యొక్క అష్టోత్తరాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని, ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదవండి. దానివల్ల మీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆ అపోహలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఆర్థికంగా ధనలాభము పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరే సంస్కరించుకోవాలి. శుక్రుడు 12వ స్థానంలోకి ఈ నెల 20వ తారీఖు, ఆగస్టు 20వ తారీఖు వస్తున్నాడు. లాభంలోంచి నష్టంలోకి వస్తున్నాడు ఆయన. కాబట్టి ఏదైనా మీరు గృహపరంగా కానీ, వాహనాల పరంగా కానీ, ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా అమ్మాలి చెయ్యాలి అనుకుంటే అది కొంచెం అసౌకర్యంగా ఆలస్యం అవుతూ ఉండటం, దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత వాగ్వాదం కలగటం, లేకపోతే ఇది తాకట్టు పెట్టడం, ఆ తాకట్టు పెట్టిన దాన్ని విడిపించలేక వీరు బాధపడటము, ఆర్థికంగా ధన నష్టము, ఇట్లా రకరకాల సమస్యలు. అట్లాగే కాస్త అనుకూలమైనటువంటి అంటే కుటుంబంలో తల్లి తరపు బంధువులతో కానీ ఎవరితోనైనా సరే మాట సంప్రదింపుల వలన ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు కొంత దూర ప్రదేశంలో మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఉద్యోగపరంగా అలా దూరం వెళ్ళటం, వాళ్ళ యొక్క అనుకూలతల వలన ఆ యొక్క పరిచయం వీరికి కాస్త ఆనందకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి, సంతోషాన్ని ఇచ్చే దానిలాగా ఆ యొక్క మార్పు కలగటం, ఇట్లా శుక్రుడు వల్ల కొంత ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొంత ఆనందదాయకమైనటువంటి సౌఖ్యము దొరుకుతోంది, స్త్రీ సౌఖ్యము. కాబట్టి ఈ విధంగా గ్రహాలు ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని, వక్రించిన శని, సప్తమంలో ఉన్నటువంటి రాహు కాస్త ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య, వ్యాపార లావాదేవీల మధ్య, వ్యాపారంలో సమస్యలు, భార్య వలన కుటుంబంలో అనవసరమైనటువంటి సమస్యలు, మాట పెరగటం, ఎడబాట్లు కలగటము, ధన నష్టము, ఇట్లా అనవసరమైనటువంటి సమస్యలు, దాని వలన వృత్తిపరంగా కూడా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరం లేకుండానే పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులతో కూడా కొంత మాట్లాడే సందర్భం వస్తుంది. దాన్ని కనుక మీరు తెలివితేటలతో మరల్చుకుంటే అది మీకు లాభాన్ని, ఎదుగుదలని కలిగేయడానికి నెల చాలా ఉపయోగపడుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ.